హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. పిఠాపురంలో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం గారు మీకు తెలిసే ఉంటుంది. ఆయన కొన్ని చోట్ల సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అవి రాష్ట్రం అంతా కూడా చూశారు. అదేంటి అంటే, పవన్ కళ్యాణ్ని ఓడిస్తాను, లేకపోతే నా పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అని అప్పట్లో అదొక చెప్పారు. అదొక సంచలనంగా కూడా మారింది. అనుకున్నట్టుగానే పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు బంపర్ మెజార్టీతో గెలిచారు. అయితే పద్మనాభం గారు ఆయన ఏంటంటే ఒక మాట చెప్పాడంటే ఆ మాట మీద నిలబడతారు అనేది ఒక నమ్మకం అందరికీ ప్రజల్లో ఉంది. దానికి సంబంధించినట్టుగానే నిన్న కానీ ఈరోజు కానీ ఆయన ఒక మీడియా సమావేశం పెట్టి, నేను నా పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నాను, దానికి సంబంధించినటువంటి గెజిట్ పబ్లికేషన్స్ అన్ని తయారు చేసుకున్నాను, రెడీ చేసుకున్నాను, త్వరలోనే నేను దానికి దరఖాస్తు చేసుకోబోతున్నాను, దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ అందరికీ తెలియజేస్తాను అని చెప్పడం జరిగింది. కానీ రాజకీయాల్లో ఎంతోమంది చెప్తానే ఉంటారు, మేము బ్లేడ్లతో గొంతులు కోసుకుంటాం, ఈ పార్టీ రాకపోతే అని కూడా పక్క రాష్ట్రం వాళ్ళు చాలామంది అన్నారు. అనిన తర్వాత దాన్ని ఏంటి అని అడిగితే తర్వాత దాన్ని గాలికి వదిలేశారు. కానీ పద్మనాభం గారు ఈ నిర్ణయం తీసుకోవడం మాత్రం మంచిదే. అలాగని ఏదో వాళ్ళకి ఇప్పుడు ఉండే వైసీపీ పార్టీ నుంచి చాలా వరకు అనుచితమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎప్పుడు మార్చుకుంటావు అని ఆయన్ని బాగా ఇబ్బంది పెడుతున్నట్టున్నారు. ఎవరు ఇబ్బంది పెట్టినా పెట్టకపోయినా ఆయన ఏంటంటే నేను ఇచ్చిన మాట మీదనే నిలబడి ఉంటాను, నా పేరును మార్చుకుంటాను అని అనుకున్నట్టున్నారు. అందువల్ల అలాగా చెప్తూ కొన్ని లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల సంక్షేమం కోసం ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అది కూడా డీబీటీ పద్ధతి ద్వారా ప్రజల అకౌంట్లలోకి ఇవ్వడం జరిగింది. కానీ పేద ప్రజలు మరి ఎందుకనో మా పార్టీని ఆదరించలేకపోయారు. మరి అప్పట్లో ప్రతిపక్షం ఉన్న పార్టీ ఇచ్చిన హామీల మీద కానీ, లేదంటే వారేదైనా భరోసా వలన కానీ నమ్ముండొచ్చు. అందువల్ల వాళ్ళకి అధికారం ఇచ్చారు. ఆ అధికారం ఇచ్చినందువల్ల దాన్ని సవిధంగా వినియోగించుకొని ప్రజలకు సమన్యాయం చేస్తే మంచిది. అలా కాకుండా రాష్ట్రంలో కౌంటింగ్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జరుగుతున్న గొడవలు చాలా అధికంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా మా పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ బాగా ఇబ్బంది పెడుతున్నారు. అలా జరగకుండా ఉండాలని ముఖ్యమంత్రి గారికి సమన్వయంగా వినయిస్తున్నామని చెప్పి పద్మనాభం గారు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.